ఇవాళ మనం క్లాసులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి. ఆంధ్రప్రదేశ్లో మనకి 6 రకాలైతే ఋతువులైతే మనకి వర్గీకరించారండి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి వేసవి కాలం. సెకండ్ వన్ వచ్చేసరికి వర్షాకాలం. థర్డ్ వన్ వచ్చేసరికి శీతాకాలం. ఫోర్త్ వన్ వచ్చేసరికి నైరుతి ఋతుపవన కాలము. నైరుతి ఋతుపవన కాలము. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఈశాన్య ఋతుపవన కాలము. సో ఏపీలో మనకి 5 రకాలైతే కాలాలైతే ఉన్నాయండి. అది వేసవకాలము, వర్షాకాలము, శీతాకాలము, అంతేకాకుండా ఈశాన్య ఋతుపవన కాలము, నైరుతి ఋతుపవన కాలము. సో మొత్తానికి మనకి 6 రకాలుగా అయితే దీన్ని 5 రకాలుగా అయితే దీన్ని వర్గీకరించారు. ఇందులో మనం ఫస్ట్ వన్ వేసవకాలం గురించి అయితే తెలుసుకుందాం. మొదటిది వేసవి కాలం. మొదటిది వచ్చేసరికి వేసవి కాలం. మనకి వేసవి కాలం అనేది మార్చిలో ప్రారంభమవుతుందండి. మనకి మార్చి నెలలో మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయండి. ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో వేసవకాలం అయితే మనకి మార్చి నెలలో అయితే ఉష్ణోగ్రతలు పెరుగుతాయండి. ఆ విధంగా పెరుగుతూ మే నెలలో తీవ్రంగా అయితే ఉంటాయండి. ఎండలు తీవ్రంగా అయితే ఉంటుంది. సో మే నెలలో అయితే తీవ్రంగా ఉంటుంది. ఏపీలో మనకి సగటు ఉష్ణోగ్రత వచ్చేసరికి 31.5 డిగ్రీల సెల్సియస్ అండి ఏపీలో. ఇది గరిష్ట ఉష్ణోగ్రత. సో మనకి మార్చిలో ప్రారంభమయ్యి మే నెల నాటికి ఎక్కువగా అయితే ఉంటాయండి. గరిష్ట ఉష్ణోగ్రత వచ్చేసరికి 31.5 డిగ్రీల సెల్సియస్ అండి. కనిష్టం వచ్చేసరికి మనకి 18 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుందండి. ఇది మనకి కనిష్ట ఉష్ణోగ్రత. సో మనకి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వేడిగా ఉండే ప్రాంతం ఏదంటే పల్నాడు జిల్లాలో ఉన్న రెంటచింతల ప్రాంతం అండి. పల్నాడు జిల్లా అంటే ప్రజెంట్ ఉమ్మడి గుంటూరులో ప్రాంతం. ఇది ప్రజెంట్ ఒక జిల్లా ఏర్పడింది. పల్నాడు జిల్లాలో రెంటచింతల అనే ఊర్లో అయితే ఇప్పటికీ అయితే ఉందండి. ఇది రెంటచింతల గ్రామం అయితే ఇప్పటికీ కూడా విపరీతంగా అయితే మనకి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. రెంటచింతల్లో మనకి వేడి వచ్చేసరికి 46 డిగ్రీస్ అండి. 46 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉష్ణోగ్రత ఉంది. ఇది మనకి పల్నాడు జిల్లాలో అయితే ఉంటుందండి ఈ ప్రాంతాల్లో. అలాగే ఇంకా ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉండని ప్రాంతాలు, ఉష్ణోగ్రత తీవ్రంగా లేని ప్రాంతాలు అవి మొదటిది వచ్చేసరికి విశాఖపట్నం. రెండు వచ్చేసరికి మచిలీపట్నం. 3 వచ్చేసరికి నెల్లూరు. 4వది కాకినాడ. 5 మనకి 4 ప్రాంతాలు అయితే
ఉష్ణోగ్రత అయితే ఉంటుందండి. ఇవి ఉష్ణోగ్రత అయితే అంత ఎక్కువ ఉండదు, కానీ ఉక్కపోత అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి సముద్ర తీర ప్రాంతాల్లో 3 గంటల నుంచి 4 గంటల వరకు సముద్రం నుంచి వచ్చే గాలుల వల్ల వాతావరణం అనేది చాలా చల్లగా ఉంటుందండి వాతావరణం. నెక్స్ట్ మన మన ప్రాంతాల్లో సో అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురుస్తుంటుందండి. దీన్ని ఏమంటారంటే మ్యాంగో షవర్స్. ఏమంటారండి? మ్యాంగో షవర్స్. సో అప్పుడప్పుడు అంటే ఈ మార్చి నుంచి మే నెల, ఈ 3 నెలల్లో అప్పుడప్పుడు కనుక వర్షాలు వస్తే, అప్పుడప్పుడు వర్షాలు వస్తే దాన్ని ఏమంటారంటే మ్యాంగో షవర్స్ అంటారండి. మ్యాంగో షవర్స్. ఈ మ్యాంగో షవర్స్ అప్పుడప్పుడు వచ్చేదాన్ని మ్యాంగో షవర్స్ అంటారు. ఇది ఎక్కువగా మామిడి తోటలకు అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు ఎందుకు ఇంత వేడిగా ఉంటాయంటే మన ఏపీ కర్కాటక రేఖకు దగ్గరగా ఉంటుందండి. సో కర్కాటక రేఖ మన భారతదేశాన్ని అయితే రెండుగా అయితే మన డివైడ్ చేస్తుంది. సో ఈ కర్కాటక రేఖ మన భారతదేశాన్ని రెండుగా అయితే డివైడ్ చేస్తుందండి. సో మన ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ ఉంది. సో కర్కాటక రేఖకు చాలా దగ్గరగా ఉండడం వల్ల కర్కాటక రేఖకు ఇది దగ్గరగా ఉండడం వల్ల కర్కాటక రేఖకు ఇది దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కర్కాటక రేఖకు దగ్గరగా ఉండడం వల్ల వేడి అనేది ఎక్కువగా ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్లో. కర్కాటక రేఖకు ఎప్పుడైతే దగ్గరగా ఉందో అప్పుడు వేడి అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఈ వేడి విపరీతంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కర్కాటక రేఖ ఎప్పుడైతే కర్కాటక రేఖ మీద పడే సూర్యకిరణాలు అనేవి చాలా నిటారుగా ఉంటాయండి. ఎలా ఉంటాయండి? నిటారుగా. సో సూర్యకిరణాలు అనేవి నిటారుగా అంటే సూర్యకిరణాలు నిటారుగా కర్కాటక రేఖ మీద పడడం వల్ల వేడి చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. సెకండ్ వన్ వచ్చేసరికి వర్షాకాలం. సెకండ్ వన్ వచ్చేసరికి వర్షాకాలము. వర్షాకాలం మన ఏపీలో జూన్ 2వ వారంలో అయితే ప్రారంభమవుతుందండి. జూన్ 2వ వారం. జూన్ 2వ వారంలో అయితే ప్రారంభమయ్యి మనకి డిసెంబర్ వరకు ఉంటుందండి. డిసెంబర్ వరకు అయితే ఉంటుందండి వర్షాకాలము. సో వేసవకాలం అయితే మనకి మార్చి నుంచి మే వరకు, అలాగే వర్షాకాలం అయితే జూన్ నుంచి డిసెంబర్ వరకు అయితే ఉంటుందండి వర్షాకాలము. ఈ వర్షాకాలము ఎప్పుడైతే మనకి అంటే నైరుతి ఋతుపవనాలు మొట్టమొదటిసారిగా కేరళ ప్రాంతాన్ని తాకి ఆ తర్వాత జూన్ మొదటి వారంలో కేరళ ప్రాంతాల్లోకి తాకుతాయండి నైరుతి ఋతుపవనాలు. ఈ నైరుతి ఋతుపవనాలు కేరళ ప్రాంతానికి తాకి ఆ తర్వాత జూన్ 2వ వారంలో అయితే మన ఆంధ్రప్రదేశ్లోకి అయితే వస్తాయండి ఈ ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో రావడం వల్ల జూన్ 2వ వారం నుంచి డిసెంబర్ వరకు అయితే ఉంటాయండి. ఆ తర్వాత ఏంటంటే కోస్తాంధ్ర ప్రాంతాల్లో, అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇది మన ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రాంతాన్ని ఏమంటారంటే కోస్తా ప్రాంతము అంటారు. ఏమంటారండి? కోస్తా ప్రాంతము. అంటే తీర ప్రాంతం ఉంది కాబట్టి దీన్ని కోస్తా ప్రాంతం అంటారు. ఈ కోస్తా ప్రాంతంలో ఎక్కువగా అయితే జూలై నెలలో అధికంగా పడతాయండి వర్షాలు. జూలైలో అధిక వర్షాలు అయితే పడతాయండి కోస్తా ప్రాంతాల్లో. ఈ వర్షపాతం సంభవించే లోయలు ఏంటంటే సీలేరు లోయ, శబరి లోయ. ఈ సీలేరు శబరి లోయలో వర్షపాతం అనేది ఎక్కువగా అయితే ఉంటుందండి. అత్యధికంగా వర్షపాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సీలేరు శబరి లోయల్లోని. అలాగే అత్యల్పంగా వర్షపాతం పడే ప్రాంతం ఏంటంటే హగరి లోయ. సో మనకి 3 లోయల్లో అయితే వర్షాలు ఒకచోట ఎక్కువగా ఒకచోట తక్కువగా ఉంటాయి.
హగరి లోయ ప్రాంతంలో అయితే వర్షం తక్కువ. హగరి లోయ ప్రాంతంలో అయితే మనకి వర్షం అనేది తక్కువగా ఉంటుందండి హగరి లోయలో. ఇక మిగిలింది నైరుతి ఋతుపవన కాలము, శీతాకాలము. మూడోది వచ్చేసరికి శీతాకాలం. శీతాకాలం ఈ కాలం అనేది మనకి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే జనవరి నెలలో మనకి దట్టమైన పొగ అంటే ఉష్ణోగ్రతలు విలోమం చెందడం వల్ల జనవరిలో ప్రారంభమవుతుందండి ఈ శీతాకాలం. జనవరిలో ప్రారంభమయ్యి ఫిబ్రవరి నెలాఖరు వరకు అయితే ఉంటుందండి. ఫిబ్రవరి నెలాఖరు వరకు అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మహాశివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత అయితే మనకి వేసవికాలం స్టార్ట్ అవుతుంది. అలాగే దీపావళి పండుగ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి అంటే మనకి నవంబర్ నుంచి లేదా అంటే ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో మన ఇండియాలో దీపావళి పండుగ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి మనకి శీతాకాలం. ఇది ఫిబ్రవరి వరకు ఉంటుంది. మార్చి నుంచి అయితే మనకి ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతుంటాయి. సో మనకి జనవరి ఫిబ్రవరిలో అయితే మనకి కొద్దిగా విస్తరించి ఫిబ్రవరి నెలాఖరికల్లా ఎక్కువగా ఉంటాయండి. ఆ తర్వాత ఈ యొక్క ఎప్పుడైతే ఈ వర్షాకాలం శీతాకాలం అనేది ప్రారంభం అవుతాయో ఈ శీతాకాలం వర్షాకాలాలు ఎప్పుడైతే మనకి ఏర్పడతాయో అప్పుడు మనకి ఏంటంటే ఈ వర్షాకాలం శీతాకాలం ఎప్పుడైతే మనకి ఏర్పడతాయో అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో భిన్నంగా ఉంటాయండి ఋతుపవనాలు. అది కూడా మీరు తెలుసుకుందాం. మనకి ఫిబ్రవరి నెలాఖరుకు చలి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉష్ణోగ్రత నవోదయ ప్రాంతాలు, అత్యల్పంగా ఉష్ణోగ్రత నవోదయ ప్రాంతాలు తెలుసుకుందాం. ఈ కాలం అసలు ఎలా ఏర్పడుతుందంటే ఈ కాలంలో నైరుతి ఋతుపవనాలు వాయువ్యం నుంచి తిరుగుముఖం పడతాయండి. ఈ కాలం ఎలా ఏర్పడుతుందంటే నైరుతి ఋతుపవనాలు వాయువ్యం నుండి తిరుగుబాటు అవుతాయండి. వాయువ్యం నుండి తిరుగుబాటు అవుతాయి. ఎప్పుడైతే ఇవి వాయువ్యం నుండి తిరుగుబాటు అవుతాయో అప్పుడు మనకి మార్గం మధ్యలో ఉన్న తేమ వల్ల ఈ నైరుతి పవనాల తేమ వల్ల ఏమవుతుందండి ఏపీలో అక్కడక్కడ వర్షాలు వస్తాయి. అక్కడక్కడ వర్షాలు అయితే వస్తాయండి. ఈ వర్షాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వర్షాలు మనకి ఎప్పుడైతే కురిశాయో అప్పుడు మనకి ఉష్ణోగ్రతలు అనేవి విలోమం చెంది ఉష్ణోగ్రత విలోమం చెంది శీతాకాలం ఏర్పడుతుంది. శీతాకాలం ఏర్పడుతుంది. ఏమవుతుందండి శీతాకాలం అనేది మనకి ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత ఎప్పుడైతే విలోమం చెందిందో అప్పుడు శీతాకాలం అయితే ఏర్పడుతుందండి మనకి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నైరుతి ఋతుపవన కాలము. ఫోర్త్ వన్ వచ్చేసరికి నైరుతి ఋతుపవన కాలము. నైరుతి ఋతుపవన కాలము. ఇది ఆల్రెడీ చెప్పేసుంటున్నాను. సారీ ఇంకా నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. నైరుతి ఋతుపవనాలు జూన్ 2వ వారంలో అయితే మనం స్టార్ట్ అవుతాయి. అలాగే రాష్ట్రమంతా వర్షాలు వస్తాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా వర్షాలు, నెల్లూరు అనంతపురం జిల్లాలో అయితే తక్కువగా వస్తాయి.
సో మనకి నైరుతి ఋతుపవనాలు జూన్ 2వ చెప్పాను కదండి, కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జూన్ మొదటి వారంలో కేరళ రాష్ట్రంలో ప్రవేశించి రెండో వారంలో అయితే మన ఏపీలో అయితే ప్రవేశిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రమంతా కురుస్తాయి. ఈ రాష్ట్రమంతా ఎప్పుడైతే కురుస్తాయో అప్పుడు ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా ఈస్ట్ గోదావరి అంటే ప్రజెంట్ ఉన్న కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ ఈ జిల్లాల్లో కూడా విపరీతంగా అయితే వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, అనంతపురం జిల్లాలో అయితే ఈ అత్యల్పంగా అయితే వర్షాలు తక్కువగా ఉంటాయి. సో నెల్లూరు, అనంతపురం తక్కువగా అయితే వస్తాయండి వర్షాలు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇటువైపు నుంచి వెళ్ళడం వల్ల పవనాలు ఈ ప్రాంతాల్లో అయితే వర్షపాతం తక్కువగా ఉంటాయి. అలా కాకుండా పవనాలు ఇటువైపు నుంచి వెళ్తే మాత్రం ఎక్కువగా వర్షపాతాలు వస్తాయి. కానీ మన ఇండియాలో ఎప్పుడైతే ఈ ఋతుపవనాలు ప్రవేశించి ఈ ఋతుపవనాలు ఇలా ప్రవేశించి ఇలా వెళ్తాయండి. అందువల్ల ఈ ప్రాంతాల్లో తక్కువగా పడతాయి వర్షాలు పడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈశాన్య ఋతుపవన కాలము. ఈశాన్య ఋతుపవన కాలము. ఈశాన్య ఋతుపవన కాలము. ఈ ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ నెల వర్షాకాలానికి శీతాకాలానికి మధ్య సంధిగా అయితే ఉంటుందండి ఈ యొక్క ఈశాన్య ఋతుపవన కాలము. ఈ ఈశాన్య ఋతుపవన కాలం ఎలా ఏర్పడుతుందంటే నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల దక్షిణ కోస్తా జిల్లాలలో ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలో వర్షం పడుతుందండి. ఇది అక్టోబర్ నెల. సో ఈశాన్య ఋతుపవనాలు అనేవి మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అయితే ఉంటాయండి. సో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి. ఇవి నైరుతి ఋతుపవనాల తిరోగమనం అంటారు. అంటే మనకి నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే ఉంటాయి. సెప్టెంబర్ ఎప్పుడైతే దాటిందో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మన ఇండియాను వదిలేతే ఈ యొక్క ఋతుపవనాలు వెళ్ళిపోతాయి. దాన్ని ఏమంటారంటే నైరుతి ఋతుపవన తిరోగమన కాలము. ఎందుకంటే దీనికి నైరుతి, ఈశాన్యం అనే పేరు ఎలా వచ్చిందంటే ఎందుకంటే నైరుతి ప్రాంతంలో ఈ ఋతుపవనాలు ఎప్పుడు అంటే మనకి కేరళ అనేది నైరుతి ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ యొక్క అక్కడి నుంచి అయితే వస్తాయండి పవనాలు. అందువల్ల వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఈశాన్య ఋతుపవనం ఎందుకు అంటారంటే ఈశాన్య ప్రాంతంలో అంటే మన ఇండియాలో అల్పపీడన ప్రాంతం ఈ యొక్క ఋతుపవనాలు ఇలా ప్రవేశించి దేశమంతా వ్యాపించి తర్వాత ఈశాన్యంలో ఉన్న అల్పపీడన ప్రాంతం గుండా అయితే ఈ ఋతుపవనాలు అయితే వెళ్ళిపోతాయండి. అందువల్ల వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఎందుకంటే దీన్ని ఇంకా చెప్పాలంటే నైరుతి ఋతుపవనాల తిరోగమన కాలము అంటారు ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఈశాన్య ఋతుపవనాలు మొదటగా నైరుతిగా ఇండియాలో ప్రవేశించి భారతదేశంలో పైన ఉన్న అల్పపీడన ప్రాంతం నుంచి తిరోగమనం చెంది వెళ్ళిపోతాయి. సో ఈ ఈశాన్య ఋతుపవనాలుగా ఎందుకు నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అవుతాయి అనుకుంటే మన ఇండియాలో పైన హిమాలయాలు ఉన్నాయండి. ఈ వచ్చే హిమాలయాలు అడ్డుకోవడం వల్ల ఇలా వెళ్తున్న ఈ ఋతుపవనాలన్నీ కూడా ఇక్కడ వరకు వెళ్ళి హిమాలయ పర్వతాలు అడ్డగించడం వల్ల ఇలాగ ఈశాన్యం వైపు నుంచి ఇలా వెళ్ళిపోతాయి ఇండియాకి. ఎందుకంటే ఈ హిమాలయ కనుక లేకపోతే ఇప్పటికీ కూడా భారతదేశం అనేది మంచు ప్రాంతంగా అయితే మారిపోతుందండి. అందువల్ల ఈ హిమాలయ పర్వతాలు నైరుతి ఋతుపవనాలు అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా వచ్చిన పవనాలన్నీ కూడా ఇలా వెళ్ళిపోతాయి. అందువల్ల ఇలా ఈ పవనాల మార్గాల్లో విస్తారంగా అయితే వర్షాలు కురుస్తాయండి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటాయండి. వీటిని ఏమంటారంటే నైరుతి తిరోగమన కాలము, నైరుతి తిరోగమన పవనాలు అంటారు. ఇంకా చెప్పాలంటే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే వెనుదిరిగి వెళ్ళిపోతాయి దాన్ని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఈశాన్య ఋతుపవనాలు అంటే ఈ ఋతుపవనాలు భారతదేశంలో ఉన్న ఈశాన్య ప్రాంతం గుండా అయితే
భారతదేశాన్ని అయితే వదిలి వెళ్ళిపోతాయి డిసెంబర్లో. అందువల్ల దీన్ని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఎందుకంటే ఇది ఈశాన్య వైపుగా ప్రవహించి ఈశాన్య వైపుగా వెళ్ళి అక్కడి నుంచి అయితే అల్పపీడన ప్రాంతం నుంచి అయితే ఇవి నిష్క్రమణం అవుతాయి. అందువల్ల వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఏమంటారండి? ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఇందులో మనకి ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతం ఏంటంటే నెల్లూరు. ఈశాన్య ఋతుపవన కాలంలో నెల్లూరు ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ ఉంటుందండి. నెల్లూరు ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. నెల్లూరు ప్రాంతంలో వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఆగ్నేయంగాను దక్షిణంగా ఉద్భవించే వాయుగుండాల ద్వారా ఉత్తరంగా పశ్చిమోత్తరంగా ప్రవహించి ఇవి కోస్తాలో తీరం దాటుతాయండి. సో బంగాళాఖాతంలో ఆగ్నేయంగా అంటే మన దిక్కులు చూసుకుంటూ ఇది నైరుతి, ఇది ఆగ్నేయం, ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ ప్రాంతం ఏంటంటే ఇది ఆగ్నేయం. ఆగ్నేయంలో ఎక్కువగా మనకి తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువగా ఈ తుఫాన్లు అనేవి ఎలా ఏర్పడతాయంటే అల్పపీడనం తక్కువైనప్పుడు ఏర్పడుతున్న తుఫాన్లు. ఇది దక్షిణంగా ఉద్భవించాయి. అంటే మన ఇండియా దక్షిణ ప్రాంతం ఇది. అంటే మన దక్షిణ ఇండియాలో ఉద్భవించే తుఫాన్ల మూలంగా పశ్చిమోత్తరంగా ప్రయాణించి ఈ ఈశాన్య ఋతుపవనాలు పశ్చిమోత్తరంగా ప్రయాణించి ఈ తుఫాన్ల మూలంగా కోస్తా ప్రాంతాన్ని మొత్తం వదిలి వెళ్ళిపోతాయండి. అలా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వైపు అలా వెళ్ళిపోయి తర్వాత అక్కడి నుంచి అలా నిష్క్రమణం అవుతాయి. సో దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇండియన్ జాగ్రఫీలో అయితే మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఏపీ జాగ్రఫీకి అయితే చెప్తున్నాము. తర్వాత మీకు ఇండియన్ జాగ్రఫీలో దీని గురించి డీటెయిల్గా ఉంటుంది. అందువల్ల అధిక నష్టం అయితే కనుమరుగు అవుతూ ఉంటాయండి. దీనివల్ల ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తా ప్రాంతం బాగా డ్యామేజ్ అవుతుంది ఈ తుఫాను తీరం దాటడం వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు వర్షపాతం 224 మిల్లీమీటర్లు అండి సాధారణంగా ఉండే దీని యొక్క వర్షపాతము. అలాగే ఈశాన్య ఋతుపవనాలు ఏపీలో 974 కిలోమీటర్లు గల ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ప్రాంతం గుండా తీరరేఖ అయితే కలదండి మన ఆంధ్రప్రదేశ్. ఈ తీరరేఖ గుండా ప్రవహించి అక్కడి నుంచి నిష్క్రమణం అయితే అవుతాయండి ఈశాన్య ఋతుపవనాలు. ప్రతి సంవత్సరం ఒక మాది అతిపెద్ద చక్రవాతాలు అయితే గురవుతూ ఉంటాయి. చక్రవాతాలు అనగా తుఫాన్లు అనగా ఏదన్నా కూడా ఒకటే. ఈ వాయుగుండాని పేరు చక్రవాతం అని, తుఫాన్ అని, విల్లి అని. సో చాలామంది చాలా రకాలు పిలుస్తారు. అన్నిటికీ ఒకటే పేరండి, తుఫాను. సో ఈ ఈశాన్య ఋతుపవనాలండి. సో ఇదండి మన కాలాలు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. ఒకటి వచ్చేసరికి వేసవికాలం. వేసవికాలం వచ్చేసరికి మనకి మార్చి నుంచి మే వరకు అయితే ఉంటాయండి వేసవికాలం అనేది. నెక్స్ట్ వర్షాకాలం. నెక్స్ట్ వచ్చేసరికి వర్షాకాలం. ఇది జూన్ నుండి డిసెంబర్ వరకు అయితే ఉంటాయండి వర్షాకాలం. నెక్స్ట్ శీతాకాలం అనేది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే దీపావళి పండుగ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి అయితే ప్రారంభమవుతుంది. జనవరి నాటికి విస్తరించి ఫిబ్రవరి నాటికి పూర్తిగా అయితే ఉంటుందండి. తర్వాత మార్చి 1 నాటికి అయితే శీతాకాలం తొలగిపోతుంది. అది కూడా ఈ శీతాకాలం ఎప్పుడు తొలగిపోతుందంటే మనకి మహాశివరాత్రి ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి అయితే ఉంటుందండి. మహాశివరాత్రి ఎప్పుడైతే మనకు ఉందో అప్పటి వరకు అయితే ఉంటుందండి శీతాకాలం. ఎప్పుడైతే మహాశివరాత్రి అయిపోయిందో అప్పటి నుంచి అనేది మనకి వేసవికాలం ప్రారంభమవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నైరుతి ఋతుపవన కాలము. నైరుతి ఋతుపవన కాలం అనేది మనకి జూన్ నుండి సెప్టెంబర్ వరకు అయితే ఉంటాయి. ఇండియాలో అయితే జూన్ ఫస్ట్ వీక్లోను, ఏపీలో అయితే జూన్ సెకండ్ వీక్లో అయితే వస్తాయండి ఈ నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు.
ఈశాన్య ఋతుపవనాలు. ఇవి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అయితే ఉంటాయండి. ఈశాన్య పవనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఉంటాయి. ఇదండి వీడియో. మళ్ళీ ఈ వీడియోలో ఇంకో విషయం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.